ఈ డిజైన్ అయితే మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినాను, చూసింటారు. ఇది చూడండి, ఇది మొన్న ఒకటి మెరూన్ కలర్ మీద వేసినాను. ఇది ఓకేనా. ఇది చూడండి, డబల్ కలర్ వేసినాను కాబట్టి చాలా బాగుంది. నెక్ అయితే ఇలా, ఇది శారీలో బ్లౌజ్ అండి, ప్లెయిన్ వచ్చింది కాబట్టి వేస్తానని చెప్పి వేసినాను. డిజైన్ వచ్చింటే వేసేదాన్ని కాదు, శారీ మొత్తం ఇదే అనమాట, సెల్ఫే ఉంది. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది కాబట్టి వైలెట్ కలర్ డిజైన్ ఉంది దానికి, పర్పుల్ కలర్, అందుకనేసి డబల్ కలర్ మిక్స్ చేస్తున్నాను. హ్యాండ్కి ఇట్లా బంచ్ ఇచ్చేసి కింద కట్ వర్క్ ఇచ్చానండి. చూడండి, కట్ వర్క్ ఇచ్చిన కింద పైన బంచ్ వస్తుంది అనమాట. హ్యాండ్కి వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి. కింద కట్ వర్క్ వస్తుంది, పైన బంచ్ వస్తుంది అనమాట. నేను ఇంతకుముందు వేసిన దానికి కింద బార్డర్ వచ్చింది, ఇదే డిజైన్. ఇక్కడ నెక్కి వచ్చింది కదండి, సేమ్ అలాగే ఉంటుంది హ్యాండ్కి బార్డర్. ఇది వచ్చేసి పైన బంచ్ కావాలన్నారు అక్క, కింద కట్ వర్క్ ఇచ్చారనమాట. ఇది ఎక్కువ ఉంది బార్డర్, కాకపోతే హ్యాండ్కి ఎంత పొడవాలో అంత చూసి వేసిన అనమాట. ఇది కూడా అంతే అండి, ఇది హ్యాండ్. ఇది నెక్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, ఇది ఫ్రంట్. ఇది కూడా అక్కదే అండి, మా ఇంటి పక్కన ఉండే అక్కదే అనమాట. ఆ అక్కవి ఆల్రెడీ 2 శారీస్ కుట్టించుకుంది బ్లౌజెస్, అప్పుడు టైం లేదంట. సో ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పేసి ఆ బ్లౌజులు పక్కన పెట్టేసి ఇప్పుడు ప్లెయిన్ తీసుకొని వర్క్ చేయమని చెప్పింది. ఇది అయితే శారీలో బ్లౌజ్, దీనికి శారీలో బ్లౌజ్ వచ్చింది. ఇది ఇంకొకటి గ్రీన్ ఉంది, అది అయిపోలేదు. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వీడియో పెడతాను. ఇది చూడండి, ఇది కూడా కొత్త డిజైనే. అయితే చాలా రోజులు అయింది, నేను కూడా వేస్తాను చాలామందికి. అంటే ఒక్కొక్క కలర్ కాంబినేషన్ మీద బాగుంటుంది అనమాట. ఇదిగోండి, హ్యాండ్ వచ్చి ఫుల్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ అనమాట. ఇట్లా వస్తుంది చూసారా, చాలా బాగుంది కదండి. నాకైతే ఇష్టం ఇది డిజైన్, ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా వచ్చింది. చాలా నచ్చిందండి డిజైన్ కూడా, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. శారీ అయితే మొత్తం క్రీమ్ అనమాట. క్రీమ్ వచ్చేసి గోల్డ్ వచ్చేసిందంతా. నేను శారీస్ చూపించడం లేదు ఎందుకనేసి, ఓన్లీ వర్క్ మాత్రమే చూపిస్తున్నా. ఇది ఫ్రంట్ అనమాట, ఇది హ్యాండ్, ఇది నెక్. ఓకేనా, బాగుందా? చూడండి, ఈ కుర్చీలు కంప్లీట్ చేసిన. ఈరోజు వర్క్ అయితే పెట్టలేదు, అన్ని కుర్చీలో వేసుకుంటూ కూర్చున్నాను ఈరోజు మార్నింగ్ నుంచి. ఇదిగోండి, చిన్న ఫ్లవర్ ఇచ్చి ఊరికే అట్లా వేసాను అనమాట. ఇదిగోండి, బాగుందా? ఏమంటే ఎక్కువ హెవీగా వద్దని చెప్పింది ఆంటీ, అందుకని ఊరికే సింపుల్గా ఇట్లా వేసినాను. శారీ వచ్చేసి ఇదనమాట, శారీ మొత్తం శారీ వచ్చేసి అంతా ఇలా వస్తుంది. మొత్తం ఇట్లాంటి కనకాంబర కలర్ ఉంటారు కదా, అది రెడ్ అనమాట. సో ఇట్లా వేసి నేను ఇట్లా వేసి కుర్చీలు ఇట్లా వేసినాను అనమాట. బాగుందా? కనకాంబర కలర్ ఉంటారు కదా, అది రెడ్ అనమాట. సో ఇట్లా వేసి నేను ఇట్లా వేసి కుర్చీలు ఇట్లా వేసినాను అనమాట. బాగుందా? ఇది అదే అత్త కోడలు అనమాట. సో కలర్ వేరు, ఒకటిది రెడ్, ఒకటిది పింక్ అనమాట. ఇది వచ్చేసి కోడలిది, అది ఇది అత్తది, అది కోడలిది అండి. దీనికి ఇట్లా వేసిన అనమాట. కనిపిస్తుందా? ఇది కూడా సింపుల్గా వేసినాను. ఇది ఏంటంటే జడ అల్లుతారు కదా, ఆ టైప్లో అల్లి చూడండి, ఊరికే ఒక చిన్న పూస ఇచ్చాను అనమాట. ఇది ఒకటి జడ టైప్లో అల్లేసి ఒక చిన్న పూస పెట్టాను. సింపుల్గా కావాలన్నారు కాబట్టి డిజైన్ కూడా ఇది చాలా బాగుందండి. ఇది ఇంకొక శారీ అండి, ఇది అత్తదనమాట. ఊరికే ప్లెయినే కావాలన్నారని చెప్పేసి ఊరికే ప్లెయిన్ కుచ్చులు మాత్రమే వేసినాను. శారీ వచ్చేసి ఇదిగోండి, ఎల్లో కాంబినేషన్ అనమాట. శారీ అంతా ఇదే, శారీ అంతా ఇలాగే వచ్చేసింది అనేసి నేను ఇంకా ఊరికే ప్లెయిన్ కుచ్చులు ఇచ్చేసుకున్నాను. నేను ఓన్లీ ప్లెయిన్ ఇచ్చాను, దానికి ఊరికే అట్లా అల్లులాగా ఇచ్చాను అనమాట. జడ అల్లుతారు కదా, ఆ టైప్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి, ఇదైతే నా ఫేవరెట్ అండి, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. శారీ వచ్చేసి ఇది అనమాట శారీ. ఇంకా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చూడండి. ఆడుకోపో చీర వస్తాపో, నేను బయటకు వస్తా. సర్లే, బయటకు వస్తాపు పో. ఇదిగోండి,
అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయిన 2 కుర్చీలు చూపించిన, ఇంకా అక్కది ఒకటి ఉంది వేసేది, అది వేయాలి. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. నిన్న ఒక విషయం జరిగింది ఏంటంటే, మాకు చెప్తాను అండి, ఎంత అంటే దీంట్లో ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం ఉంటుంది. అది కూడా తెలియాలని నేను చూపిస్తాను. ఇది మా ఇంటి దగ్గర ఉండే అక్క అనమాట. అక్క ఒక చాలా వరకు బ్లౌజ్ తెప్పించుకుంది. నా దగ్గర ఒక 10 బ్లౌజెస్ దాకా తెప్పించుకుంది. నా దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి నా దగ్గరే వేయించుకుంటాను. ఎక్కడికి పోతూ సింపుల్ అయినా హెవీ అయినా ఏదైనా నా దగ్గర వేయించుకుంటుంది. అక్క వచ్చేసి ఒకటి వైలెట్ కలర్ పర్పుల్ కలర్ శారీ ఉంది, శారీ తీసుకెళ్ళిందండి. నాకు అన్నీ అడ్డమని చెప్పేసి ఇచ్చేసాను. మా దగ్గర చిన్నది కాబట్టి అన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, ఇచ్చేసాను. నాకు ఉంటే ఇంకా దిక్కు తెలియదనమాట. అది ఇచ్చేసాను. అది వర్క్ ఒకటి సెలెక్షన్ చేసుకుంది, దానికి కొంగలు వచ్చినాయి. నెక్కు వచ్చేసి ఇట్లా వచ్చిందనమాట. చూడండి, నెక్కుకి ఇట్లా లైన్ వచ్చింది. బ్యాటర్ ఏంటంటే ఈ సైడ్ నెక్ వచ్చేప్పటికి బాగా వచ్చిందండి. ఇక్కడ నుంచి వచ్చేసరికి బాగా వచ్చింది. ఈ పై నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి ఈ పై వరకు రాలేదనమాట. ఇక్కడ అసలు రాలేదు. ఈ డిజైన్ ఏంటంటే చాలా హార్డ్గా ఉంది. ఇదంతా ముడికుట్ట అనమాట. ఇది కూడా ఎంత రఫ్గా ఉందంటే చూడండి, చాలా మందం ఉంది, చాలా లావుగా ఉంది. స్టిచ్చింగ్ కూడా టైమింగ్ కూడా చాలా పడుతుందండి. చూడడానికి ఏమో మీకు చూడండి ఎంత సింపుల్గా ఉంది. ఇదంతా పైన ఉండేదంతా ముడికుట్టే అనమాట. ఈ ముడికుట్టు ఈ లిప్స్ కూడా చాలా చిక్కగా పడుతున్నాయి, అంటే లావు వస్తుంది అనమాట. కింద పైన అనేది థ్రెడ్ చాలా లావుగా పడుతుంది. దానివల్ల ఏమైందంటే వర్కే రాలేదు. ఎన్నిసార్లు ట్రై చేసి ఎన్నిసార్లు తీసి పెట్టినా రాలేదు. సో నేనేమనుకున్నా అంటే మిషన్ ఏమన్నా ఇదైందేమో అని చెప్పేసి డౌట్ వచ్చి నేను మళ్ళీ ఈ డిజైన్ పెట్టాను. ఇది వేరేదన్నా, ఇది పెట్టింటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది బాగా వస్తుంది. నేను మళ్ళీ అది పెట్టి ట్రై చేసి చూసినా మళ్ళీ అది రాలేదు. ఎందుకు అది రాలేదని మళ్ళీ డౌట్ వచ్చింది. సర్లే అని చెప్పి ఇది పెట్టినాను. చూడండి, ఇదేమో ఎంత బాగా వచ్చింది, కనిపిస్తుందా? ఇది కూడా బాగా వస్తుంది. ఈ డిజైన్ అయితే రావడం లేదు. అందుకని చెప్పేసి నేను అక్కకి చెప్పిన, అక్క ఇది రాలేదుకా వర్క్, అసలు నువ్వు వేరే సెలెక్షన్ చేసుకో అని చెప్పిన. ఇది కొత్తదండి, యాక్చువల్గా డిజైన్ కొన్నాను. ఇప్పుడు చూడండి, ఇది రాలేదు. క్లాత్ నా దగ్గరే, క్లాత్ వేస్ట్ అయిపోయింది. డిజైన్ కొనేందుకు డిజైన్ వేస్ట్, టైం వేస్ట్. చూసినాను ఎంత వేస్ట్ అయిందో. ఇప్పుడేమో మళ్ళీ ఆ అక్కకు మళ్ళీ వేరే తీసుకొని వేయాలంటే ఇప్పుడు మళ్ళీ నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి సరిపోలేదంటే నేను మళ్ళీ బయట నుంచి తెచ్చి వేయాల్సిందే. అట్లా ఉంటుంది నా పరిస్థితి. చూడండి, ఇది ఇట్లా ఉంది కదా. ఈ రావడం వల్ల ఏమైందంటే క్లాత్ అంతా డ్యామేజ్ అయిపోయింది. దానివల్ల ఇది వర్కే రాలేదు. వర్క్ చూస్తే చాలా బాగుంది. అక్క ఇష్టపడి సెలెక్షన్ చేసుకుంది, కానీ అది వేసేంత వరకు మాకు కూడా తెలియదు. ఆ డిజైన్ ఎట్లా వస్తుంది ఏమనేది కూడా తెలియదు అనమాట. అది ఒకసారి మేము మిషన్ మీద పెట్టి చేస్తే కానీ మనకు తెలియదు. మిషన్ మీద పెడితే తెలుస్తుంది అనమాట వస్తుందా లేదా అనేది. చూడడానికి ఏమో సింపుల్గా ఉంది, కానీ వేస్తా అంటే రావడం లేదు. ప్రాబ్లం ఇది అనమాట. ఈ క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా 1/2 మీటర్ దాకా వేస్ట్ అయింది. ఇది తీసేయాల్సిందే. తీసి ఇంకా హ్యాండ్ దీంట్లో వేసి బ్యాక్ ఫ్రంట్ మాత్రం వేరే దాంట్లో వేయాల్సిందే. మాకు ఇట్లా కొన్ని కన్ఫ్యూజను ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి దీంట్లో. చూడండి ఎంత ప్రాబ్లమో. ఇప్పుడు దీనికి రెస్పాండ్ ఎవరు ఇస్తారు? ఆ అక్క ఏమని ఇస్తుంది? ఇవ్వదు. తను ఏమంటుంది, నేను ఆ విషయం చెప్పింటే రాలేదకంటే నేనేం చేయాలి, నువ్వు చెప్పింది కదా వేసింది, నేనేం చేయమంటావు దానికి రాకపోతే? సర్లే వేరే చూసాంలే అంటాంది, కానీ వేస్ట్ అయింది మాత్రం అనడం లేదు. అక్కకి అది కనిపించడంలే. క్లాత్ వేస్ట్ అయింది కదా, డిజైన్ కొనింది, డిజైన్ వేస్ట్ అయింది కదా అని అనుకోవడం లేదు అక్క. సర్లే రాలేకపోతే వేరే చూద్దాంలే అంటాను, కానీ క్లాత్ వేస్ట్ అయిపోయింది కదా, డిజైన్ కూడా కొన్నావే, టైం వేస్ట్ అని మాత్రం ఆలోచించడం లేదు. అది కొంతమందికి అర్థం కాదనమాట. అది అర్థం కావాలని నేను వీడియో చూపిస్తున్నాను. మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. అవి ఎంత ఘోరంగా ఉన్నాయంటే చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అవి రీసెంట్గా వేయించుకుందంట, ఒక్కసారి వేసుకుందంట అక్క బ్లౌజు, ఇంకా వాడలేదంట. మీకు అది కూడా నేను చూపిస్తాను, యాడ్ చేస్తాను వీడియో చూడండి, ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి, దానికోసం చెప్దామని ఇది నేను అట్లే పెట్టినాను, చూద్దామని. ఈ డిజైన్ ఏం సెలెక్షన్ చేసుకుంటుందో అక్కడ చూడాలని, ఆ డిజైన్ ఏం సెలెక్షన్ చేసుకుందో దాన్ని బట్టి చూసిన తర్వాత నెక్స్ట్ వేయాలి. ఇప్పుడు అయితే ఇవి సరే వర్క్స్ అనేవి నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు నేను వీలైతే అప్లోడ్ చేయగలుగుతాను, ఓకేనా? చూడండి, మగ్గం వర్క్ వేయించుకుంది నాకు మెజర్మెంట్స్ బ్లౌజ్ ఇచ్చిందనమాట. ఇది ఎంత బరువు ఉందంటే ఒక 1/2 kg ఉంటుంది. ఇది ఎట్లా వేసుకుంటారు నాకైతే తెలియదు, కానీ ఇష్టపడే వాళ్ళు అయితే ఇష్టపడుతున్నారు. కానీ ఇవి చూడండి, మగ్గం వర్క్ చూడ ఆల్రెడీ పోయింది. ఊరికే గమ్మేసి అతికించినారు. ఇవి ఓన్లీ ఇటు సైడ్ ఉంది కదా, అది మాత్రమే కుట్టినారు. ఇవన్నీ గమ్మేసి అతికించినారు. ఇక్కడ కుట్టినారు. ఈ మధ్యలో మొత్తం క్లిప్ స్టోన్స్ అన్నీ గమ్మేసి అతికించినారు. చూడండి, కనిపిస్తుందా? ఏదో చూడు, ఊరికి అట్ట ముడితేనే పోతున్నాయి, ముట్టుకుంటేనే పోతున్నాయి. దీనికైతే కాస్ట్ ఎంతైనా పెడతారండి, ఎందుకంటే జిగజిగా ఉంటుంది కాబట్టి. అదే మన కంప్యూటర్ వర్క్ అయితే అంత బాగుంటుంది.
వర్క్ ఏం పోదు, ఏం కాదు, ఇవే స్టోన్సే కదా మేము కూడా పెడతాము. అవి ఏమంటే చీప్గా చూస్తారు. ఇంత కాస్ట్ ఎక్కువ పెట్టించుకొని వేయించుకొని ఇట్లా ఊడిపోతే బాగుంటుంది. చూడండి ఊడిపోయింది, చూడండి ఊరికే ఇట్లా ముడితేనే ఊడిపోయింది. అది మధ్య మధ్యలో కూడా పోయలేదు, కనిపిస్తుందా? చూడండి ఇదిగోండి, ఇది ఎక్కువ మొత్తం ఇవి కూడా ఒక్కసారి వేసుకుందంట అక్క. మళ్ళీ నేను ఒక్కసారి వేసుకున్నాను కదండి. గమ్మంతా చూడండి ఎట్లా కనిపిస్తుంది చూడండి. గమ్మంతా మీకు వీడియోలో కనిపించలే కానీ మామూలుగా అయితే ఇదేదో మాసిపోయినట్టుగా అనిపిస్తుంది. చూడండి నెక్కకంతా ఇదే చూడండి. ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది. ఇదిగోండి ఇక్కడ మిడిల్ ఎక్కడ పోయింది. ఇదిగో ఇక్కడ చూడు మీకు గ్యాప్ అంతా కనిపిస్తుందా? ఆ గ్యాప్లో అన్నీ స్టోన్స్ పోయినాయి. ఇంత కాస్ట్ పెట్టించుకొని వేసుకుంటారు. ఇవి ఇట్లా పోతే వాళ్ళని ఏమన్నారు అనమాట. మగ్గం వర్క్ వచ్చే దగ్గరికి అంత కాస్ట్ చెప్తున్నావు ఎక్క, తగ్గించుకో అది ఇది అంటారు. ఇది చూడండి చూడండి ఇదిగో చూడండి, ఊరికి గమ్మేసి స్టిచ్ చేసినారు. ఇవన్నీ పోతే ఏం ఉండదు బ్లౌజ్. ఇది ఇంకొకటి, ఇది మెజర్మెంట్స్ బ్లౌజే చూడండి. పూసలన్నీ ఆల్రెడీ ఈ కలర్ పోయినాయి, వైటే కానీ పైన ఉన్న కోటింగ్ అంతా పోయింది. కోటింగ్ మొత్తం పోయింది చూడండి, క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఆ షైనింగ్ అనేది పోయింది, చూడడానికి బాగుంది. ఇవి కూడా లోపల అన్నీ అతికించినారు చూడండి. ఇవి కూడా అన్నీ అతికించినారు, ఇవన్నీ కుట్టినారు అంతే. ఈ వైట్ అన్నీ ఆల్రెడీ ఇవి పోయినాయి అనమాట, షైనింగ్ పోయింది. ఇవి కూడా కొన్ని రోజులు పోతే గోల్డ్ కూడా పోతుంది. అది కలర్ ఇంకా అట్లే పెట్టినాం అనుకోండి వాడుకోకుండా, ఏమవుతుందంటే కలర్ అంతా షేడ్ అయిపోయి పూసలన్నీ నల్లగా అయిపోతాయి. దీనికైతే ఎంతైనా పెడతారండి ఇట్లా వాటికి. ఇది చూడండి, ఆమె ఒక్కసారి వేసుకుందంట, ఇంకా ఒక్కసారి ఎక్క వేసుకుంది. ఇంకా ఇప్పుడే కొత్తది బ్లౌజ్ అంటుంది. ఇది చూడడానికి కొత్త దాంట్లో లేనే లేదు, ఊరికే స్టోన్స్ వల్ల మీకు మెరుస్తుంది అంతే, బాగా మెరుస్తుంది అంతవరకే. కానీ ఇవన్నీ పోతే బ్లౌజ్ మొత్తం వేస్టే, ఏం ఉండదు. ఇది కూడా లోపల అన్నీ కనిపిస్తున్నారు చూడండి. ఇదిగోండి ఇది కూడా ఊడిపోయింది చూడు. ఇది అసలు కుట్టని కూడా కుట్టలేదు. అది చూడండి ఇది ఎంత క్రాస్గా ఉందో. మామూలుగా అయితే ఇది కుట్టాలి, వాళ్ళు మగ్గం వర్క్ కదా కుట్టాలి థ్రెడ్తో, కానీ కుట్టలేదు చూడండి. ఊరికి ఇట్లా లాగేస్తే వచ్చేస్తుంది చూడండి. ఎవరి బాధ వాళ్ళదండి. మా దగ్గరికి వచ్చేసరికి ఏమక్క ఏముంది వేసేయండి వచ్చేస్తుందిలే, హెవీ వర్క్ కావాలంటారు, హెవీ వర్క్ చూపించమంటారు. హెవీ వర్క్ చూపించినామనుకోండి ఇంత చెప్తున్నారే అంటారు. మేమేం చెప్పేది దాంట్లో ఏమి ఎక్కువ ఏమి ఉండదు, కానీ వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది కంప్యూటర్ వర్క్ ఇవ్వాలంటే. అదే మగ్గం వర్క్ అనుకోండి 4000 పెడితేస్తారు, 4000 కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు. ఎందుకంటే అన్ని క్లిప్ స్టోన్స్ తప్ప ఏం లేవు దానికి. అవి ఊడిపోతే బాగుంటుంది. ఇంకొక అక్క కూడా అట్లనే నాకు ఇప్పుడు 3 బ్లౌజులు ఇచ్చిందాక నేను చూపిస్తాను. ఆమె 2500-3000 పెట్టి వేయించుకుందంట. అది శారీలో బ్లౌజ్ ఇట్లా వచ్చిందంట సెల్ఫ్. ఆయన మగ్గం వర్క్ ఫుల్ వేసినంట, అది మొత్తం పిగిలిపోయిందంట. క్లాత్ మొత్తం పిగిలిపోయి కుచ్చు కుచ్చు వచ్చేసిందంట. తెచ్చి ఆమె ఊరికే షోకేస్లో పెట్టిందంట. తనే చెప్తుంది నాకు, అది వేసుకున్నా అసలు ఏం బాగాలేదు కా, ఊరికే షోకేస్ అక్కడ పెట్టినా, ఊరికే డబ్బులు అంతా వేస్ట్ అయింది నాకు. ఆయనతో గొడవ పడినా, కానీ గొడవ పడినా మనీ ఏమి ఇవ్వాలో ఏమిలో డబ్బులు ఏమో తీసుకున్నాడు, బ్లౌజ్ ఏమో నాకు వేస్ట్ అయింది, అట్లా షోకేస్లో పెట్టాను, అసలు వేసుకుని కూడా వేసుకోబుద్ధి కాలేదు చూస్తుంటే అని అంటుంది. అట్లుంటుందండి మగ్గం వర్క్. వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళకి అమౌంట్ వస్తే చాలు. బ్లౌజ్ బాగుందా లేదా, అది వర్క్కి వస్తుందా లేదా, సపోర్ట్ చేస్తుందా లేదా, వర్క్ వేస్తే బాగుంటుంది లేదా ఏం చెప్పరు. కానీ అట్లా వాళ్ళని వీళ్ళు నమ్ముతారు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి, కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళు అంతమంది తక్కువే. కానీ వర్క్ పరంగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. మగ్గం వర్క్ గురించి తెలుసుకొని కంప్యూటర్ వర్క్ వేయించుకునే వాళ్ళు చాలామంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కంప్యూటర్ వర్క్ కలర్ పోదు, ఇంకా వాటర్లు వేసినా కూడా ఏం కాదు, అది ఉతికినా ఆకుపట్టు మీద వేసినా. ఇంకోటి ఏంటంటే స్టోన్స్ ఒకటి పైన మళ్ళీ మనం అతికించుకోవచ్చు గమ్మేసి. ఈ మగ్గం వర్క్ బ్లౌజులు ఏముంటే అవి ఏం చేయలేము, అవి ఊరికే స్టోన్స్ పెట్టింటారు, అవి వాటర్లో పెట్టినా కలర్ పోతాయి. అవి వేసుకోకుండా 2-3 సంవత్సరాలు అట్లే పెట్టినా కూడా ఏమవుతుందంటే అది కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది, పూసలన్నీ. ప్రాబ్లం అది మగ్గం వర్క్ దీనికి ఇది డిఫరెన్స్. కానీ కంప్యూటర్ వర్క్ అంటే మగ్గం వర్కే కాస్ట్ ఎక్కువ.
ఎందుకంటే వాళ్ళు కూర్చొని కుడతారు కాబట్టి దానికి వాళ్ళు కాస్ట్ తీసుకుంటారండి. పెట్టుబడి అంత తక్కువే వాళ్ళది, కానీ మాది పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. అంటే కరెంటు బిల్లు చూసుకోవాలి, కింద ఫ్యూజింగ్ పేపరు, తర్వాత థ్రెడ్స్, ఇంకా దగ్గరుండి దీన్ని కూడా మేము చూసుకోవాల్సిందే. ఊరికి అదేం వెయ్యదు, మేము దగ్గరుండి అన్ని సెట్ చేసి అన్ని మారుస్తా వేస్తుంటేనే ఉంటుంది. లేదనుకో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది థ్రెడ్ క్లాత్ ఇరుక్కుపోయి హోల్ పడుతుంది క్లాత్కి. అప్పుడు ఏం చేయలేం. మా మెంటల్ టెన్షన్ ఎట్లుంటుందంటే అట్లా ఉంటుంది. ఒకసారి అంత పెద్ద టెన్షన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్క నిమిషం పక్కకు పోయినా కూడా ఏదో జరిగిపోతుంది. అట్లా చాలా జరిగినాయి. అట్లా ప్రాబ్లం ఉంటుంది. కంప్యూటర్ వర్క్ కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఇంకోటి ఏమంటే అది పోయినా కూడా మేము మళ్ళీ వేరే బ్లౌజ్ తెచ్చి వేసేయగలుగుతాము. ఎందుకంటే కంప్యూటర్ వర్క్లో ఛాన్స్ ఉంది, కానీ మగ్గం వర్క్ వాళ్ళు వేసిరు. ఆ క్లాత్ ఎట్లున్నా వేసి ఇచ్చేస్తారు వాళ్ళు, అంతే. అంతవరకే వాళ్ళు రెస్పాండ్ అయ్యేది. కానీ నేను ఏదైనా తీసుకున్నానంటే నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యి ఇంకోటి ఏదైనా పోయిందనుకో నేను మళ్ళీ వేరే బ్లౌజ్ అయినా వేసిస్తాను. వాళ్ళకి చెప్తాను, లేదక ఈసారి వేసుకునేదానికన్నా అమౌంట్ తగ్గించుకుంటాను, లేదంటే ఇంకో బ్లౌజ్ తెచ్చుకోండి నేను మళ్ళీ వేసిస్తాను అని చెప్తాను. నేను ఎవరిని అట్లా బాధ పెట్టానండి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఏమో ఊరికే రావాలి. ఎవరికైనా అందరు డబ్బులు పెట్టి వేయించుకుంటారు. పాపం పట్టు చీరలకి కష్టపడి వేయించుకుంటాం. మనం ఎంత కష్టం ఉంటామో వాళ్ళు కూడా అంతే ఇష్టంగా వేయించుకుంటారు. వేసుకునేప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా. ఇద్దరు ముగ్గురు కూడా నేను అట్లా వేసి ఇచ్చాను. కొంతమందికి ఒక ఆమెకేమో కలర్ కాంబినేషన్ నాకు నచ్చలేదు అనింది, కానీ బాగుంది. కానీ ఎవరో పక్కన ఏదో అన్నారు అని అంటే నేను మళ్ళీ వేరే బ్లౌజ్ ఫ్రీగా వేసి ఇచ్చాను. ఇంకొక ఆమెకి బ్లౌజ్ తెచ్చేది నేను కలర్ కరెక్ట్గా మ్యాచింగ్ తెచ్చాను. ఆమె ఏమనిందంటే ఆ బ్లౌజ్ కూడా ఉంది నా దగ్గర, మా అక్కకి ఇచ్చి పంపించాను, ఈసారి చూపిస్తాను. కరెక్ట్గా తెచ్చి చూపించి వేస్తే ఆమె ఎవరో అన్నారంట ఇది బాగాలేదు, ఇది సెట్ అవ్వదు అని. ఇంకా మనం ఏం చేయలేం కదా. సర్లేక నీకు నచ్చకపోతే బాధపడదు, తెచ్చి నేను మళ్ళీ మీకు నచ్చినది ఏది కావాలో చెప్పండి అదే తెచ్చి వేస్తాను. మళ్ళీ ఆమెకు వేసి ఇచ్చాను. నేను ఎవరిని బాధ పెట్టానండి. ఎందుకంటే డబ్బులు పెట్టి వేయించుకుంటారు కాబట్టి నా దగ్గర వచ్చేవాళ్ళు సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే డబ్బులు పెట్టేసినాము వేస్ట్ అయిపోయిందని వాళ్ళు బాధపడకూడదు. ఎందుకంటే నా దగ్గర నమ్మి వస్తారు కాబట్టి ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. అట్లా ఉంటుంది. కంప్యూటర్ వర్క్కి మగ్గం వర్క్కి తేడా అదే అండి. మగ్గం వర్క్ కూడా ఉన్నాయి, బాగా వేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నా కూడా తక్కువ అంటే అది ఏం లేదన్నా 800 నుంచి ఉంది స్టార్టింగ్. అదేమి తక్కువ ఏమి ఉండదు మగ్గం వర్క్ కూడా. కంప్యూటర్ వర్క్ స్టార్టింగ్ అయితే 500 నుంచే ఉంది, మగ్గం వర్క్ లేదు. కానీ మేము అర్జెంట్ అంటే ఒక రోజు 2 రోజులు వేస్తాం. మగ్గం వర్క్ ఇద్దరు అనమాట. మా కంప్యూటర్ వర్క్కి మగ్గం వర్క్కి అదే తేడా అనమాట. సరేనండి. ఇంకా ఇట్లాంటి విషయాలు కానీ కొన్ని వేస్తుంటాము. ఎందుకో చెప్పాలనిపించింది నాకు. ఆ బ్లౌజులు చూస్తేనే నాకేం నచ్చలేదు. ఎవరిష్టం వాళ్ళది అనకూడదు మనము. కాదే అట్లా ఉన్న వాళ్ళకి పెడతారండి, ఎంతైనా పెడతారు వాళ్ళు, ఏమన్నారు. అది మగ్గం వరకు కదా అని ఒక క్రేజ్ అనమాట దాన్ని. అది ఇప్పుడు వేసుకొని సాయంత్రానికి పాడైపోయినా ఏమన్నారు దాన్ని. అదే కంప్యూటర్కి వచ్చి తేడా వచ్చిందండి, ఇది అట్లా పోయింది, ఇక్కడ హోల్ పడింది, ఎన్నో కారణాలు చెప్తారు దాన్ని. ఒక ఆమె అయితే వేయించుకొని నా దగ్గర ఎన్ని రోజులు అయిందని అలా వేయించుకొని డబ్బులు తక్కువ ఇచ్చింది. మళ్ళీ అడిగితే సందు కనిపించలేదు అనమాట. ఉండేది వెనక సందులోనే, కనిపించకుండా తిరుగుతుంది. మళ్ళీ ఒకసారి నేనేం డబ్బులు ఇవ్వాలి కదా అంటే నువ్వు వేసిన బ్లౌజ్ వేస్ట్ అయిపోయినాయి, నేను పక్కన పెట్టినా కుట్టించుకున్నా, నాకు నెక్కు పెద్దగా వచ్చింది, నాకు సెట్ అవ్వలేదు అంటుంది. అట్లుంటారండి కొంతమంది. నేనేమో నమ్మకంగా ఇచ్చేస్తా వేసి. నేను డబ్బులు ఎవరిని ముందు అడగనండి. తెలిసిన వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరిని అడగను, నమ్మకంగా వేసిస్తాను వాళ్ళకి. ఫస్ట్ టైం ఛాన్స్ ఇస్తాను. వాళ్ళు బాగా వేయించుకొని మళ్ళీ చాలా రోజులకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను ఏం అనను. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి అంతవరకే. కొంతమంది చాలా రోజుల తర్వాత ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అందరు కాదు, ఒక 2-3 అట్లా జరిగింది నాకు. ఒక ఆమె అయితే అదే మాట అనేది, వేసుకున్నాక నాకేం సరిపోలేదమ్మా బ్లౌజ్ కుట్టించినాను, ఆమె నీ మీద చెప్తాను నేను వర్క్ సరిగా లేదని అని అంటే డబ్బులు ఇవ్వడానికి ఇట్లా కారణాలు చెప్తారు. ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పి నేనేం బాధపడను, ఊరికే ఇస్తాను ఇట్లా అబద్ధాలు చెప్పడం ఎందుకు, ఇయ్యనని చెప్తాను నేను బాధపడినా అని అన్నాను నేను. లేదు ఇస్తాను నాకెందుకని. చూడక ఆమె చెడగొట్టిందేమో కుట్టడం చేతగాక. వర్క్ వేసే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం కాదు అది. నేను 6 సంవత్సరాలు చేస్తున్నాను, ఎవరికి ఏ వర్క్ సెట్ అవుతుందో ఎట్లా వేస్తే నేను చూసే వేస్తాను, ఎవరికి అట్లా వేయను. ఇప్పుడు నువ్వు డబ్బులు వేయడానికి బాధగా ఉండి అట్లా అంటున్నావేమో, అదేం లేదు మా ఆమె నీ మీదే చెప్తాంది అంట. ఆమె తప్పు పెట్టుకొని ఇంకా నా మీదే తోస్తుంది. నువ్వు అట్టేటప్పుడు నాకు ఫస్టే తెచ్చివ్వాలి కదా, నేను ఏదో చేసిందని చెప్పిన ఆమెకి. అట్లుంటాయి కొంతమంది, ఒకరు ఒక రకంగా ఉంటారండి వచ్చేవాళ్ళు. అర్థం చేసుకొని వచ్చేవాళ్ళే చాలామంది నా దగ్గర ఉన్నారు. ఎవరో 2-3 ఇంకా కొంతమంది ఉన్నారు. ఈసారి వీడియోలో చెప్తాను.